నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. భీమవరం 32 డెంటల్ కేర్ హాస్పిటల్లో డాక్టర్ గౌతమ్ ఆధ్వర్యంలో ఆదివారం భీమవరం శాసనసభ్యులు పులిపతి రామాంజనేయులు ధర్మ వికాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ మన భావి తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు భారత ఔన్నత్యం తెలిపే విధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం మంచి పరిణామమని అన్నారు. వీరి ద్వారా ప్రతి ఏడాది 8,000 మందికి అన్నదానం నిర్వహించడం గొప్ప విశేషమని, ఈ రోజు డొక్కా సీతమ్మ పేరిట అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. మన భీమవరం పట్టణంలో 2 టౌన్లో జోలపాలెం రోడ్ నందు ధర్మ వికాస్ అనే కార్యక్రమం పెట్టి గౌరవనీయులు గౌతమ్ గారి ఆధ్వర్యంలో మన భారత సంస్కృతి సంప్రదాయాల్ని పెంపొందించే విధంగా మంచి క్రమశిక్షణ సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకునే విధంగా ఈ ధర్మ వికాస్ అనే కార్యక్రమం పెట్టి బాల్యం నుంచి కూడా సద్బుద్ధితో నడవాలి, మంచి సంస్కారవంతులు కావాలి, ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని సుఖశాంతులతో ఉంచాలని ఆలోచన చేసే విధంగా విద్యార్థులకి ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా క్లాసులు చెప్పి ఈ ధర్మ వికాస్ అనేది నేర్పించడం చాలా గొప్ప విషయం. నేను చూసినంత ఇక్కడ ఈ వాతావరణాన్ని చూస్తుంటే ఇంత ఖర్చు పెట్టి ఈ సమాజం బాగుండాలి, సంస్కృతి సంప్రదాయాలకి విలువలు ఇవ్వాలి అనే ఆలోచనతో చేస్తున్న ఈ కార్యక్రమానికి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరొక గొప్ప విషయం ఏంటంటే డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమం. అన్ని దానాల్లోకి గొప్పది అన్నదానం. పేదవారి కోసం, కడు పేదవారి కోసం, ఆకలితో ఉన్నవారికి డాక్టర్ గౌతమ్ మాట్లాడుతూ పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి సహకారంతో ధర్మ వికాస కార్యక్రమం చేస్తున్నామని, ఇందులో ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు, 8 గంటల నుండి 9:30 గంటల వరకు చిన్నారులకు వేద పండితులచే సనాతన ధర్మ శిక్షణ అందిస్తున్నామని, డొక్కా సీతమ్మను ఆదర్శంగా తీసుకుని డొక్కా సీతమ్మ పేరిట అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ పద్మభూషణ్ శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆయన సహకారంతో ఈ కార్యక్రమం నేను ఆయన సహకారంతో చేయడం జరుగుతుంది. ఈ ధర్మ వికాసం అనే కార్యక్రమం మొదలు పెట్టడానికి ఫ్యూచర్ జనరేషన్స్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ భావి తరాలందరికీ కూడా మన భారతదేశం యొక్క ఔన్నత్యం ఎప్పుడూ కూడా వాళ్ళకి పటిష్టంగా తెలియాలి. మన పునాదులు, మన ధర్మం యొక్క పునాదులు కూడా సరిగ్గా వాళ్ళందరికీ కూడా వాళ్ళ నిజాయితీ, ఇంకిత జ్ఞానం, సద్బుద్ధి ఇవన్నీ కూడా పెంపొందించే కార్యక్రమం. ఇదేంటంటే ప్రతి ఆదివారం కూడా ఉదయం 6 గంటల నుంచి 8:30 వరకు, మళ్ళీ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 9 గంటల నుంచి మళ్ళీ 10:30 వరకు కూడా పండితుల చేత మన సనాతన ధర్మం అంటే ఒక హిందూయిజం ఒకటే కాదు, మనిషిగా ఎలా బతకాలి అని చెప్పేదే ఈ సనాతన ధర్మం. ఈ ధర్మం మనం ఏదో భగవద్గీత పాఠాలు చెప్పి భగవద్గీత క్లాసులు చెప్పి పోటీలు చెప్తున్నాం అన్నట్టు కాకుండా దీంట్లో ఉండే తత్వబోధన, అంటే తత్వం
మనిషి ఎలా నుంచోవాలి, ఎలా నిలబడాలి. ఈరోజు సక్సెస్ అంటే కేవలం డబ్బులు సంపాదించడం ఇటువంటి అన్నట్టు కాకుండా. కార్యక్రమంలో జనసేన పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షులు చిన్నమల్లు చంద్రశేఖర్, వలసెట్టి రామకృష్ణ, భీమవరం ఏఎంసీ మాజీ చైర్మన్లు కోర నాగేశ్వరరావు, గాదిరాజు తాతరాజు, ఒబిలిశెట్టి పట్టాభిరామయ్య తదితరులు పాల్గొన్నారు. కురుస్తున్న వర్షాలకు అత్తిల్లో పలు పల్ల ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ లేక వర్షం నీరు రోడ్డుపైకి చేరుతోంది. అత్తిలి సంతాన గోపాల స్వామి ఆలయ సమీపంలో R&B రహదారిపై వర్షం నీరు నిలిచిపోవడంతో ద్విచక్ర వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ ప్రాంతంలో సీసీ రోడ్ నిర్మించినప్పటికీ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడంతో వర్షపు నీరు వస్తే నీరు నిలిచిపోతోంది. రోడ్డు మార్గంలో వెళ్లే వాహనాల నీటిలో నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో ఇంటి గోడలపైకి నీరు చిమ్ముతోందని స్థానికులు వాపోతున్నారు. పల్ల ప్రాంతంగా ఉన్న ఈ ప్రదేశంలో వర్షం నీరు బయటకు వెళ్లే విధంగా పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. జ్ఞానం చేయడానికి ఎటువంటి నిబంధనలు లేవని, ఎక్కడైనా ఎప్పుడైనా ఎంతసేపైనా చేయవచ్చునని వీరవాసానికి చెందిన పిరమిడ్ మాస్టర్ కేవిడి ప్రసాద్ అన్నారు. అత్తిల్లో దాసం ప్రసాద్ గృహం వద్ద పిరమిడ్ సిస్చువాలిటీ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యానంపై శిక్షణ ఇచ్చారు. ధ్యానం చేసే రోగాలు నివారించవచ్చునని, మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. ధ్యానులందరూ మాస్టర్లని, ఇక్కడ గురు శిష్యులు ఉండరని అన్నారు. శ్వాస మీద ధ్యాస పెట్టడమే ధ్యానుల ప్రథమ కర్తవ్యమని తెలిపారు. కార్యక్రమంలో దాసం ప్రసాద్, ధ్యానులు పాల్గొన్నారు. అత్తిలి బ్యాంక్ వీధి శివారు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గాలివానకు విద్యుత్ స్తంభం విరిగి పడింది. దీంతో బ్యాంక్ వీధి పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ అధికారులు కొత్త స్తంభం వేయడంతో బ్యాంక్ వీధిలో రోడ్డును మూసివేశారు. ఈ నెల 9, 10 తేదీలలో ఉదయం 10 గంటల నుండి ఏలూరు కొత్త బస్టాండ్ 15 నెంబర్ ప్లాట్ఫారం వద్ద 371 వస్తువులను ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ వారి నిబంధనలు అనుసరించి బహిరంగ వేలం వేస్తారని, తణుకు పరిసర ప్రాంతాల్లో ఆసక్తి కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. వస్తువులు వేలంగా పాడుకున్న వారు అప్పటికప్పుడే పైకం చెల్లించి వెంటనే తీసుకోవాలని, అలా తీసుకొనిచో ఆ వేలంపాటను రద్దు చేసి ఆ వస్తువులు తిరిగి వేలం వేయబడినని తెలిపారు. అంతిమ నిర్ణయం వేలంపాట కమిటీ వారిదేనని, వివరాలకు 9849169396 నెంబర్ను సంప్రదించాలని కార్గో జిల్లా అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ GLV సుబ్బారావు తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.